ముందుగా మనకి ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి, పత్రి మేడంకి, అలాగే ఇక్కడ ఉన్న పిఎంసి వారికి, మేము పైమాకి ఈ స్లాట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. నా పేరు గోకుల్, మాది రాజమండ్రి. నేను పైమాలో సోషల్ మీడియాకి పనిచేస్తున్నాను. పైమా అనేది ఏంటంటే మనకి యూత్లో ఎక్కువ అవేర్నెస్ ఉంటే వాళ్ళు మనకి బాగా స్ప్రెడ్ చేస్తారు మెడిటేషన్ అని చెప్పి మేము ఇప్పుడు పైమాలో అవేకనింగ్ యూత్స్ అని, ఏవైబీస్ అంటే ఆర్ యూ బ్రీతింగ్ సోషల్ ఎక్స్పెరిమెంట్స్ అని, అలాగా చాలా రకరకాల మనం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి కొత్తగా అందరూ నేర్చుకుంటారు అని చెప్పి మేము ఇలాగా క్రియేటివ్గా, అలాగే యూత్ కూడా బాగా భాగస్వామ్యం అవ్వాలి అని చెప్పి మేము ఇది ఫార్వర్డ్ తీసుకెళ్తున్నాము. కాబట్టి మెయిన్ యూత్ ఈ కాలంలో ఎక్కువ మెడిటేషన్ చేసి లేదంటే అహింసగా ఉంటే ఇంకా ఎక్కువ శాంతి ఉంటుందని మా అభిప్రాయం. అందుకే అందరూ ధ్యానం చేయాలి, అలాగే అహింసలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మెయిన్ ఏంటంటే ఒక యువత కోసం ఈ ఆధ్యాత్మికతని ఎలా ముందుకు తీసుకెళ్ళనే వింగుతో ఏర్పడింది మన ఈ పైమా. ఈ కాలంలో యువత ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి కానీ, చదువులో మార్కులు రాలేదని ఇబ్బంది పడటం కానీ, ఇలాంటి సమస్యల నుంచి వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలనే ఉద్దేశమే మన ఈ పైమా అనేది చేస్తూ ఉంటుంది. సో దీనిలో భాగంగా నేను దీంతో నా ఈ పైమా ద్వారా ఎన్నో రకాల నేను భయాలు ఇవన్నీ పోగొట్టుకున్నాను. అలానే ఈ యూత్ నా ఈ పైమా స్ఫూర్తిగా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. మా 10 ఎకరాల పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఎటువంటి రసాయనాలు వేయకుండా పూర్తిగా సహజ సిద్ధంగా వ్యవసాయం చేస్తున్నాను. సో ఇలాంటి యువత మళ్ళీ మనం ఏదైతే మన భవిష్యత్తు భారత నాడి ఉందో వ్యవసాయం, దాన్ని మళ్ళీ మనం నిలబెట్టుకోవాలంటే యువత కూడా మళ్ళీ మన వ్యవసాయం రావాలి. అలానే ఈ ఆధ్యాత్మికతను కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలనేది ముఖ్య ఉద్దేశంతో ఇందరితో నమస్కారం. నమస్కారం మాస్టర్స్. నా పేరు శివ, శ్రీకాళహస్తి. నేను 2006లో ధ్యానానికి వచ్చాను. 2010లో ఇట్లా మహతి ఆడిటోరియంకి వచ్చాను. ఇదే మహతి ఆడిటోరియం కింద దీని సెల్లార్లో మనకు ధ్యానం నేర్పిస్తూ ఉండేది. సో ధ్యానం చేయాలి అనేసి ఎంతో ఉత్సుకత వచ్చేది. తెల్లారి మార్నింగ్ పూట ధ్యానం నేర్పించేది అక్కడ. సో వచ్చేది ధ్యానం చేయాలని ఉత్సుకంతో ఒక 2 అవర్స్ 3 అవర్స్ ధ్యానం చేయాలని అనుకునేది. సో మనకు టైం దొరికేది కాదు, వచ్చి ధ్యానం చేసుకునేది. సో ఏదో ఒకరోజు మనం దీని మీద మాట్లాడతామని అనుకున్నాను. ఈరోజు సెకండ్ టైం మాట్లాడుతున్నాను ఇక్కడ వచ్చి. సో నేను నా పేరు శివ, శ్రీకాళహస్తి, మీకు చాలామంది తెలిసే ఉంటుంది. సో పత్రి సారు చాలా వింగ్స్ ఉన్నాయి మన పీసెస్ మూమెంట్కి, చాలా చాలా పెద్ద వింగ్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ వింగ్ ఫర్ యూత్ వింగ్ పైమా. అంటే అంతకుముందు దీని పేరు పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ అని ఉన్నింది. సో దాన్ని పత్రి సార్ మళ్ళీ చేంజ్ చేశారు, పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. మెడిటేషన్, అహింస, దిస్ ఇస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ పిఎస్ఎస్ మూమెంట్. హింస చోడో, హంస పకడో, మెడిటేషన్, అహింస. సో యూత్ అనేది స్పెషల్గా సార్ ఎందుకు పెట్టారంటే, ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా ఫస్ట్ చిన్నప్పటి నుంచి మొదలవుతుంది. చిన్నప్పుడే మనం మారాలి. చిన్నప్పుడు మారితే కానీ మనం ఏదైనా చేయొచ్చు. మొక్కై వంగనిది మానై వంగున. కాబట్టి చిన్నప్పుడు ఆ మొక్కని మనం వంగితే వంగుతుంది, మారుతుంది, ఎట్లా కావాలంటే స్పెండ్ అవుతుంది. అదేవిధంగా పెద్ద అయినాక దాన్ని మనం ఏం చేయలేం. కాబట్టి చిన్నప్పటి నుంచి ధ్యానం చేయాలి. 18 ఆదర్శ సూత్రాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి విద్యార్థులకి చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పించాలి అనేది ఒక ఆదర్శ సూత్రం. సో ప్రతి ఒక్కరూ కూడా, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా, దీన్ని చూసే వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు చిన్న పిల్లలకి ధ్యానం నేర్పించాలి. మనకు చదువు ఇస్తున్నాం, మనకు బట్టలు ఇస్తున్నాం, ఎన్నో ఇస్తున్నాం, కానీ బ్రహ్మజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం మన చిన్నపిల్లలకి మనం ఇవ్వాలి. వాళ్ళే సరైన తల్లిదండ్రులు. చిన్నప్పుడు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో అప్పటి నుంచి చదువు మాత్రం విషయం ఏంటంటే చదువు చదివిస్తారు, ధ్యానం ఇప్పుడు ఎందుకులే అంటారు. అన్ని ఎంబీబీఎస్, బీటెక్ అన్నీ చదివిస్తారు, ధ్యానం ఇప్పుడు ఎందుకు అంటారు. సో చివరి అప్పుడు ధ్యానం కాదు, ఫస్ట్ ఉండేదే మనకు ధ్యానం. కాబట్టి ధ్యానము చాలా ప్రాథమిక దశలో ఉండాలి. గురుకులంలో ధ్యానం ఉండేది.
కాబట్టి సో ఈ మనకు చిన్నప్పుడు ఏంటంటే ఒక ముక్కు పచ్చలారకు ముందే యోగా అయిపోవాలని చెప్పాడు పత్రి సారు. చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తే పెద్ద అయినాక సో సమాజానికి అతను ఉపయోగపడతాడు. కాబట్టి ఈ యూత్ ఎలా ఉంటారంటే ఏం చేయాలో తెలియదు. యువ రక్తం ఉంటుంది, అది చేయాలి ఇది చేయాలి ఉంటుంది, కానీ ఏం చేయాలో తెలీదు. ఆ ఏం చేయాలో తెలిసేది మెడిటేషన్. అది పైమా నేర్పిస్తుంది, మనకు పిఎస్ఏ మూమెంట్ నేర్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. సో యూత్ ధ్యానం చేయకపోతే వాళ్ళు జీవితం అంతా బ్లండర్. యూత్ ధ్యానం చేస్తే వాళ్ళు చేసేదంతా వండర్స్. కాబట్టి బ్లండర్స్ ధ్యానం చేయని వాళ్ళు యూత్ చేస్తారు, ధ్యానం చేసే యూత్ వండర్స్ చేస్తారు. ఎందుకంటే సత్యం తెలుసు కాబట్టి. సత్యం తెలియని వాళ్ళు ఏమంటే చేస్తారు, లోక వినాశకమైన కార్యక్రమాలు చేస్తారు. బట్ పైమా లోక కళ్యాణం కార్యక్రమాలు చేస్తుంది, ఎన్నో ర్యాలీలు చేస్తుంది, ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది, అందరికీ ధ్యానం చెప్తుంది. సో ఇలా రకరకాలు చేస్తున్నారు. చాలా చాలా మంది ఉన్నారు మన సొసైటీలో యూత్. కాబట్టి మీరందరూ కూడా పైమాకు కూడా మీరందరూ ఎంకరేజ్ చేయండి. నేను కూడా 2008లో దీనిలో ఎంటర్ అయినాను. హైదరాబాద్లో కోకట్పల్లి హౌసింగ్ బోర్డులో పైమా సెంటర్ పెట్టి అప్పుడే రన్ చేసినాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అది మనందరికీ తెలిసిందే. సో కాబట్టి ఇప్పుడు ఏ కార్యక్రమం జరిగినా ఒక యూత్ అనేది ఉంటే సరాపోయి పనులు చేసుకుంటూ వచ్చేస్తుంటారు అనమాట. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, చిన్నప్పటి నుంచి ధ్యానం చేపించండి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. యూత్కి మీరు అందరూ కూడా మన పిల్లలకి మనం ఏదైనా ఇచ్చేది అంటే అది ధ్యానమే. ఇప్పుడు ఒక సబ్జెక్టు ఏదైనా ఒకటి సబ్జెక్టు అడుగుతుంటారు, ఇదేమైనా పెద్ద బ్రహ్మజ్ఞానమా అంటారు. సో ఆ బ్రహ్మజ్ఞానం మనం నేర్పిస్తాం. ఆ బ్రహ్మజ్ఞానం చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తాం. మన పత్రి సార్ చిన్నప్పటి నుంచి మనకు చిన్న పిల్లప్పటి నుంచే ఐదో ఏజ్ నుంచే ధ్యానం నేర్పించమని చెప్పారు. అప్పుడు మనకు ధ్యానం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పటి నుంచి ధ్యానం మొదలవ్వాలి. కాబట్టి చాలామంది యూత్ ఉన్నారు, ఒక్కొరు ఒక్కో వింగ్లో ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉంటారు. ఒక్కొరు చెప్తే వినరు. టెక్నాలజీ ఎంతో పెరుగున్నది యూత్కి, వెరీ వెరీ టెక్నాలజీ. ఇప్పుడు పుట్టిండే పిల్లలకి ఎంత టెక్నాలజీ ఉంటే వాళ్ళు సెల్ ఫోన్ చాలా ఫాస్ట్గా యూజ్ చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా పైమాకు అందరూ కూడా ఒక సపోర్ట్ చేయండి. కాబట్టి దీనికి అందరూ కూడా నెక్స్ట్ డే నుంచి పైమా కార్యక్రమాలు ఉంటాయి, వాళ్ళ స్పీచ్లు ఉంటాయి, అందరూ వినండి. యువత ధ్యానం అన్నప్పుడు స్వామి వివేకానంద ఏం చెప్తారంటే, ఉక్కు నరాలు ఇనుప కండరాలు గల 100 మంది యువకులు ఉంటే దేశాన్ని మార్చివేయగలుగుతానని చెప్పారు. కాబట్టి ఎటువంటి యువకులు ఉండాలంటే ఆధ్యాత్మికతతో కలిగిన యువత ఉండాలి. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండాలంటే ఆత్మపరంగా వాళ్ళ ఆలోచనలు ఉండాలి. ప్రతి ఒక్కరికి ఏదో చేయాలని ఉడుకు రక్తం ఉంటుంది, కానీ ఏం చేయాలో తెలియదు. ఏం చేయాలో తెలియనప్పుడు అలా నక్సలైట్లో అలా ఇంకేరేరో అవుతారు. కాబట్టి మనకు ధ్యానం తెలిసినప్పుడు ఇట్లా పిరమిడ్ మాస్టర్లు అవుతారు, ఇట్లాంటి తిరుపతిలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా యూత్కి సపోర్ట్ చేయండి. ఇంకొకటి మెయిన్ విషయం చెప్పాలంటే చిన్నపిల్లలు విద్యార్థులకి ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించండి. ముఖ్యంగా మన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ధ్యానం చేయించాలి, పుస్తకాలు చదివించాలి. కాబట్టి మీరందరూ కూడా ధ్యానం చేయాలనేసి కోరుకున్నాను. వేమన ఏం చెప్తారంటే, చిన్నప్పుడు ఏం తెలీదు, ఆటలు ఆడుకుంటాం, పాటలు పాడుకుంటాం. పెద్ద అయినాక ప్రౌఢ్యంలో యవ్వనంలో కూడా రకరకాల మనస్సు పరంగా ఉండిపోతాము. తర్వాత ధ్యానం చేద్దాంలే అని అనుకుంటాం. అంటే అప్పుడు వయసు అయిపోయినప్పుడు ఒక 2 గంటలు 3 గంటలు కూడా ధ్యానం చేయలేం. కాబట్టి అక్కడ కూడా మోసమే. చిన్నప్పుడు ఇప్పుడు ఎందుకు లేరా ధ్యానం అంటాం. తర్వాత పెద్ద అయినాక రకరకాల మనసు పరంగా ఎన్నో విధంగా అవుతాం. మళ్ళీ వయసు అయిపోయినాక అప్పుడు కూడా మోసమే కంటాం. కాబట్టి వేమన కూడా చెప్తారు, వేమన కానీ మన బజ్జగోవిందంలో ఆశంకరాచార్యులు కానీ ఏం చెప్తారంటే, చిన్నప్పుడు ధ్యానము అనేది జనరల్గా అందరూ సమాజంలో వద్దనుకుంటారు, ప్రౌఢ్యంలో కూడా ధ్యానం వద్దనుకుంటారు, లాస్ట్లో రామ కృష్ణ అని అనుకుందాం, ఇప్పుడు ఎందుకురా ధ్యానం అంటారు. దట్ ఇస్ వెరీ 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 రాంగ్. బీటెక్ మాత్రం ముందు చదవాలి, ధ్యానం మాత్రం లాస్ట్ చేయాలి. ఎట్లా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎంబీబీఎస్ చదవాలి, డబ్బులు కావాలి, అన్నీ కావాలి, పెళ్ళి అయిపోవాలి, లాస్ట్లో ధ్యానం. నో ఫస్ట్ ఐదో మనకు ఏజ్ నుంచి ధ్యానం కావాలి. ఎందుకంటే అదే అసలైన ధ్యానం. చనిపోయిన తర్వాత వచ్చేది కూడా ఏంది, అది అసలైన ధ్యానం. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ చిన్నప్పటి నుంచి ధ్యానం చేయడము. మొక్కై వంగనిది మానై వంగదు. ఇప్పుడు నుంచి కానీ ఇప్పుడు చాలామందికి, ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు ఎగ్జాంపుల్, మా తమ్ముడిని చిన్నప్పటి నుంచి తీసుకుని వచ్చేసిన అన్ని ప్రోగ్రామ్స్కి. ఇప్పుడు పెద్ద నాకు నా మాట వింటం లేదు, ఎందుకంటే చిన్నప్పుడు వింటారు కాబట్టి.
మనం ఏరే వాళ్ళ బంధువులకు పోతాం, చిన్నప్పటి నుంచి వాళ్ళ బంధువులకి ఇంటికి పంపించాలి. వాళ్ళ అవ్వ తాత మన బంధువుల ఇంటికి పంపిస్తే చిన్నప్పుడు నా బాండింగ్ ఎప్పుడూ ఉంటుంది. పెద్ద అయినాక ఎవరు ఏమి అనరు, మనసు పెరిగిపోతుంటుంది. కాబట్టి మనసు వెరీ 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 ఇంపార్టెంట్. ఆ మనసు చిన్నప్పుడు నుంచే మైండ్ ఎంటీ చేసుకోవాలి. చిన్నప్పుడు అంటే మైండ్ చాలా తక్కువ ఉంటుంది, పెద్ద అయినాక మనసు పెరిగిపోతుంది. చిన్నప్పుడు ధ్యానం చేసుకునే దాన్ని సాధన 5 minutes 10 minutes 15 minutes 20 minutes చేస్తుంటే మైండ్ అలవాటు అవుతుంది. తర్వాత ధ్యానం బాగా చేస్తారు, తర్వాత వండర్ సృష్టిస్తారు. మీ పిల్లలు వండర్ సృష్టించాలంటే మీరు అందరికీ చిన్నపిల్లలకి ధ్యానం నేర్పించాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసికి కంగ్రాట్. థ్యాంక్ యూ సార్.